ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపైన వస్తున్నటువంటి ఆరోపణలపై స్పష్టతనిచ్చారు. తన వ్యవహారం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన తెలిపారు. జనసేన పార్టీ ఏం నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఆయన తెలిపారు. ఇక ఎమ్మెల్యే పైన కేసు నమోదైంది. జిల్లా ఎస్పీకి మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇక ఇవాళ ఎమ్మెల్యేను జనసేన త్రిసభ్య కమిటీ విచారించింది. తనపైన వచ్చినటువంటి ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు కమిటీ ముందుకు వచ్చారు. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదేవిధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. సరే, ఇది ప్రజాబాహుళ్యం కాదా? ఒక నిమిషం ఇది ప్రజాబాహుళ్యం కాదా? ఇంత ఓపెన్ ఇంత ట్రాన్స్పరెంట్ బయట ఉంటుందండి. ప్రజాబాహుళ్యంలో చెప్పి వస్తారు. ప్రజాబాహుళ్యంలో చెప్పి వస్తారు. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు ఇప్పుడు? నేను ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. నిజమా కాదని మీరు చూశారు. దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను. ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్ తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను. నాకు ఎవరైతే ఆ వ్యక్తి ఈరోజు కోడూరులో ముగ్గురు ఈ కమిటీ సభ్యులు మొత్తం శివశంకర్ గారు, రమాదేవి గారు, నేను అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాని ఒక విచారణలో వచ్చిన సబ్జెక్ట్ అంతా డీటెయిల్డ్గా ఒక డీటెయిల్డ్ రిపోర్టు జనసేన పార్టీ అధిష్టానానికి ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత నిర్ణయం అనేది పార్టీ పెద్దలు తీసుకుంటారని మీ అందరూ తెలియజేసుకుంటారు.